అడుగు. అది మీరు ఎన్ని ఇయర్స్ ట్రై చేశారు సార్ ఇప్పుడు సివిల్స్ పడడానికి? నేను 2018 నుంచి 1 year అయితే ఫుల్గా ప్రిపేర్ అయ్యాను. నేను జాబ్ చేస్తున్నప్పుడు ఏం చేశాను అంటే ఇంట్లో చదువుతూ ఉండేవాడిని. అంటే నేను 18లో రిజైన్ చేశాను. 16 ఆ టైంలో నేను ఇంట్లో చదువుతూ ఉన్నాను. ఐ యూస్ టు వీకెండ్స్ ఉంటాయి, సాటర్డేస్ అంటే. ఇప్పుడు టీచర్స్లో వర్క్ చేస్తుంటే ఇప్పుడు యశ్వంత్ చెప్తాడు ఎంత వర్క్ అవర్స్ ఎట్లా ఉంటాయి అనేది. సో డెఫినెట్లీ ఆ వర్క్ అవర్స్ లేని టైంలో ఐ యూస్ టు రీడ్ ఆన్ మై ఓన్. కాకపోతే నేను మీకు ఫస్ట్ అడ్వైస్ అదే ఇచ్చాను. If you don't prepare full time, you will not be able to make it. So it's a bad start. I'm telling you this you should follow. Yeah. Sir. Anybody? Sir, hearty congratulations. Thank you. Sir, myself Monica Priya. ఇప్పుడు డిగ్రీ నాలెడ్జ్ సరిపోదు అంటారు, పీజీ చేయాలి అంటున్నారు కదా సార్. ఐఏఎస్ మెయిన్స్కి రాయాలి అంటే లేదు, పీజీ చేయాలని ఎక్కడ రూల్ లేదు. ఫస్ట్ గ్రాడ్యుయేట్ అయితే చాలు. ఇంకోటి అంటే మీరు చెప్పేది ఏంటంటే ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలా అట్లా అని. ఇప్పుడు నోటిఫికేషన్ చదివితే దాంట్లో ఏం మెన్షన్ చేస్తారంటే ఇట్ ఈస్ మెయిన్స్లో అడిగే ఆనర్స్ లెవెల్. ఆనర్స్ లెవెల్ అంటే ఇన్ బిట్వీన్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇది. సో అట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. కాకపోతే పీజీ చేయాల్సిన అవసరం ఏం లేదు. మెనీ ఆఫ్ మై బ్యాచ్ దే ఆర్ జస్ట్ గ్రాడ్యుయేట్స్. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అట్లా. ఇంకోటి చెప్తున్నాను, దే ఆస్క్ యూ బేసిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైనా సరే ఓకే డీప్గా వెళ్ళచ్చు. ఇప్పుడు వాట్ ఐ కన్సిడర్ బేసిక్ మే బి వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ అదర్స్. ఇది అంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం తెలిసి ఉంటే బేసిక్ అని నేను ఫీల్ అవుతాను. ఇప్పుడు అది తెలియకుండా అది హయ్యర్ అనుకుంటే అది దట్స్ అ వెరీ డిఫరెంట్ పర్సెప్షన్. సో బేసిక్స్ చదవండి. మీకు 10th లో ఉండేవి మామూలుగా మన ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్లో అవే అడుగుతారు. సో ఇట్స్ అ గుడ్ ఎగ్జామ్ ఇఫ్ యూ ప్రిపేర్ దట్. థ్యాంక్ యూ. Sir, I am Srividya from KKR Gautam School. 10th class చదువుతున్నాను సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. నాకు చిన్నప్పటి నుంచి సివిల్స్ రాయాలని ఇంట్రెస్ట్ బాగా. I wanted to serve for my motherland. My favorite subject is social studies. ఇంటర్లో I wanted to take integrated course వస్తుంది సార్. Don't take. It's not good. ఎవరు క్లియర్ అవ్వదు. ఇంటిగ్రేటెడ్ చేసి ఒక ఐఏఎస్ కూడా లేరు రీసెంట్గా. చాలా ఇయర్స్ అయింది అలాంటి కోర్సెస్ స్టార్ట్ చేసి. ఇట్స్ నాట్ గుడ్. బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ ఇన్ సోషల్ సైన్సెస్ సార్. సో హౌ కెన్ ఐ చూస్ మై. మీ పేరు ఇంకొకసారి? శ్రీవిద్య కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ టెల్ యూ విల్ డెఫినెట్లీ బీ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఫస్ట్. అంటే బీ ష్యూర్. మీరు ఆ నమ్మకంతో ఉండండి. ఎందుకంటే యూ టోల్డ్ మీ ఫేవరెట్ సబ్జెక్ట్ సోషల్ స్టడీస్. నాకు కూడా అంతే ఉంది. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి అన్ ఐఏఎస్ ఆఫీసర్. మీకు కూడా అంతే ఉంది. అండ్ మీకు కూడా ఇంకే సబ్జెక్ట్స్ నేను చేయను, నాకు సోషల్ స్టడీస్ వైపు ఇంట్రెస్ట్. నేను ఇదే క్వశ్చన్ మా నాన్నగారిని కూడా అడిగాను. సో డెఫినెట్లీ అంటే ఐఎమ్ నాట్ టెలింగ్ యూ నాట్ టు టేక్ ఆర్ట్స్. మీరు ఆర్ట్స్లో కూడా యూ హ్యావ్ గుడ్ ఆప్షన్స్. ఇఫ్ యూ వాంట్ టు స్టడీ లా, యూ వాంట్ మెనీ అదర్ ఆప్షన్స్ ఆర్ దేర్. సో యూ కెన్ డెఫినెట్లీ గో త్రూ లా. ఇస్ అ గుడ్ ఆప్షన్ ఇఫ్ యూ వాంట్ టు గో త్రూ ఇట్. చాలా మంచి స్కూల్స్. వీఆర్ డూయింగ్ డిప్లొమా ఇన్ లా. ఇప్పుడు ఐఏఎస్ బ్యాచ్ 2020 మేము నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీ నుంచి ట్రైనింగ్ లో పార్ట్గా వీఆర్ డూయింగ్. ఆల్రెడీ మాకు కొన్ని కోర్సెస్ అయినాయి. ఇప్పుడు ఈ 1 year కూడా విల్ బి స్టడీ సో దట్ మాకు లా మీద అడ్మినిస్ట్రేషన్ లో విల్ నాట్ ఫేస్ ఎన్ ఇష్యూ. అండ్ వీ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ లాయర్స్. వాళ్ళు ఏం చెప్తారో మేము నమ్మలేము. సో మ్యాజిస్ట్రేట్, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ పవర్స్ ఉంటాయి కదా. సో యూఆర్ ట్రైన్డ్ ఆన్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ పవర్స్ ఇప్పుడు. బట్ లాలో కూడా వీఆర్ డూయింగ్ ఇట్. సో ఇట్స్ అ గుడ్. ఐఎమ్ నాట్ సజెస్టింగ్ నౌ. ఐఎమ్ టెలింగ్ you have many options. Talk with your parents and whichever is good you can take. Even arts is good. So I'm not telling you to go for engineering or medicine. You can go for arts. మీ ట్రైనింగ్ గురించి. ట్రైనింగ్ ఎక్కడ జరుగుతుందంటే లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముస్సోరీ ఉత్తరాఖండ్కి డెహ్రాడూన్కి దగ్గరలో ఉంటుంది. అంటే డెహ్రాడూన్ కింద ప్లెయిన్, కొండల్లో ముస్సోరీ ఉంటుంది. యూ కెన్ సీ డెహ్రాడూన్ దగ్గర నుంచి ఉంటే యూ కెన్ సీ ద అకాడమీ కూడా. అంటే పైన ఇట్స్ జస్ట్ ఎ హిల్. అక్కడ జరుగుతుంది. దాంట్లో 2 parts ఉంటాయి అన్నమాట ట్రైనింగ్. ఒకటి ఏంటంటే ఫౌండేషన్ కోర్సు, ఇంకోటి phase 1. ఫౌండేషన్ కోర్స్ అంటే ఏంటంటే ఇట్స్ అ కామన్ ఫౌండేషన్ కోర్స్ ఆఫ్ ఆల్ సర్వీసెస్. అండ్ ఐఏఎస్ 24 సర్వీసెస్ ఉన్నాయి. నేను రాసిన ఎగ్జామ్లో 24 ఫిల్ చేస్తారు. నేను రాసిన ఏది ఐఏఎస్ ఫిల్ చేస్తారు, పోలీస్ ఫిల్ చేస్తారు, ఫారెన్ సర్వీస్ ఫిల్ చేస్తారు, ఐఆర్ఎస్ ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ ఫిల్ చేస్తారు, ఐఆర్ఎస్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ ఫిల్ చేస్తారు, ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్ ఉంటుంది, రైల్వేలో 4 సర్వీస్ ఉన్నాయి. ఇప్పుడు తీసేశారు. మేము రాసినప్పుడు
ఈ 1 year ముందు ఆల్ పర్సన్ సర్వీస్ అన్నీ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ సర్వీస్, అట్లా చాలా సర్వీస్ కొత్తగా ఆడాయి, ట్రేడ్ సర్వీస్, కార్పొరేట్ లా, ఇవన్నీ కొత్త సర్వీస్ ముందు లేవు. ఇప్పుడు ఐఎస్ అంటే మీకు యూ హ్యావ్ ఫ్రమ్ బ్రిటిష్ ఏమన్నా, బట్ సో ఈ సర్వీసెస్ వాళ్ళందరం ఒకే చోట ఉంటాం, హూఆర్ ఆప్స్ ఫర్ ఫౌండేషన్ కోర్స్. ఈ ముసర్వే జరుగుతుంది, అది అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా జరిగింది అనమాట. సో అక్కడ అందరం దట్ వే, ఎందుకంటే ఇది వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ట్రైనింగ్లో మనం చదివి వచ్చాం ప్రిపరేషన్లో, ఓకే అక్కడ నాలెడ్జ్ ఉంది, అందరికీ తెలుసు, అంటే ఆ సబ్జెక్ట్స్ వరకు నాలెడ్జ్ ఉంది. ఇక్కడ బాండింగ్ కోసం యూనో, ఇప్పుడు మాకు మా 2020 బ్యాచ్ అందరూ తెలుసు, లైక్ ఐ కెన్ టాక్ టు ఎనీ ఐఆర్ఎస్ పర్సన్, ఎనీ ఐపీఎస్ పర్సన్, ఎనీ ఇది. సో దానివల్ల ఇంటర్ సర్వీసెస్ బాండింగ్ ఉంది మాకు ఇప్పుడు. సో వీ హ్యావ్, అంటే మా బ్యాచ్ దాన్ని ఎస్పిరిట్ డీకాప్స్ అంటారు. ఎస్పిరిట్ డీకాప్స్ అంటే ఏంటంటే ఆ యూనిటీ, యూనో యూనిటీ ఇది ఉంది. బికాస్ వీఆర్ నాట్ ఇండివిజువల్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అండర్స్టాండ్. మాకు ఫస్ట్ మేము ట్రైనింగ్ తర్వాత వచ్చిన తర్వాత బయట ఏంటంటే వీఆర్ నాట్ ఇండివిజువల్, మేము ఇండివిజువల్గా ఏం చేయట్లేదు, వీ వర్క్ యాజ్ అ బ్యాచ్. సో వాట్ ఎవర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ పొజిషన్తో వర్క్ చేస్తాం, వీ డోంట్ వర్క్ యాజ్ సూర్యతేజ, యాజ్ రవితేజ ఆర్ సంబడి, వీ వర్క్ యాజ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో వీఆర్ అందర్ ద సేమ్, అంటే ఈ రోజు నేను చేయొచ్చు, రేపు మేము బ్యాచ్మేట్ చేయొచ్చు. సో ఆ ఇంగ్రెయిన్ అవుతుంది అనమాట వెన్ వీఆర్ టుగెదర్. మీ క్లాస్లో ఎట్లా అయితే యూనిటీ ఇది ఉంటుందో, అండ్ ఆ యూనిటీ పెంచడానికి ట్రెక్కింగ్ చేస్తాం మేము. సో ట్రైనింగ్లో ఏం చేస్తామంటే చాలా వరకు ఆల్ దీస్ యాక్టివిటీస్ క్లాసులు జరుగుతాయి, చాలా గెస్ట్ లెక్చర్స్ ఉంటాయి. మీకు ఇండియాలో సోనం మ్యాక్సిక్ వస్తారు, సుధామూర్తి వస్తారు, ఎవ్రీబడి యూ నేమ్ ఇట్ అండ్ దే కమ్ అండ్ డెలివర్ యూ లెక్చర్స్. సో ఎవ్రీ డే 3-4 లెక్చర్స్ ఉంటాయి. సో అవన్నీ వీ గెట్ టు నో గుడ్ ఐడియాస్ అవన్నీ. దాంతో సీనియర్ ఐఏఎస్ ఫ్యాకల్టీ మొత్తం మాకు బెస్ట్ ప్రాక్టీసెస్ చెప్తారు, అది మేజర్ పార్ట్. అంటే వాళ్ళే వచ్చి స్వయంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అంటే మనం వేస్ట్ మేనేజ్ చేయాలనుకోండి, ఇండియాలో బెస్ట్ విధానం ఏంటి, లేకపోతే ఎనీవే పోలీస్ దాంట్లో బెస్ట్ వే ఏంటి, హౌ టు కంట్రోల్ క్రౌడ్, ఇలాంటివన్నీ దే కమెంట్ ఫ్రమ్ ఆల్ సర్వీస్. ఇది ఒక పార్ట్ ఫౌండేషన్ కోసం. ఇట్లానే ఫేజ్ వన్ ఏంటంటే ఫౌండేషన్ డిసెంబర్లో అదర్ సర్వీస్ పీపుల్ విల్ గో టు దే రెస్పెక్ట్ అకాడమీ. పోలీస్ వాళ్ళు ఎన్పిఏ హైదరాబాద్కి వెళ్తారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నాగ్పూర్ వెళ్తారు, ఫారెన్ సర్వీస్ వాళ్ళు ఢిల్లీ వెళ్తారు, ఇట్లా ఎవరి అకాడమీకి వాళ్ళు వెళ్తారు. అండ్ మన కస్టమర్ సెంటర్ లెక్స్ అనంతపూర్లో కడుతున్నారు సార్, ఇప్పుడు వీ హ్యావ్ టు లుక్ దట్ కన్స్ట్రక్షన్ అక్కడ అకాడమీకి కడుతున్నారు. సో అట్లా ఇట్ ఈస్ దర్. సో ఇది ఫౌండేషన్ కోర్స్ అయిపోయింది. దాంతో ఫేజ్ 1 ఉంటుంది. ఫేజ్ 1 ఓన్లీ ఐఏఎస్ ఉంటుంది. సో ఓన్లీ ఐఏఎస్, అది ఐఏఎస్ స్పెసిఫిక్ ట్రైనింగ్ ఉంటుంది. సో అడ్మినిస్ట్రేషన్ మీద, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ పవర్స్ మీద, హౌ టు యూజ్ దెమ్, అండ్ పిట్ ఫాల్స్ ఏముంటాయి, హౌ కెన్ ఇట్ గో రాంగ్, ఏం చేయాలి, అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. సో దిస్ ఆర్ అబౌట్ ట్రైనింగ్. సార్ మీరు ఐఏఎస్ క్రాక్ చేయాలని రాస్తారా, లేకపోతే ఎనీ సివిల్ సర్వీస్ ఈజ్ ఓకే ఫర్ మీ? నేనైతే ఐఏఎస్ క్రాక్ చేయాలనే రాసాను నేను, బట్ అదర్ సివిల్ సర్వీస్, బికాస్ ఐ టెల్ యూ సంథింగ్, అంటే దిస్ ఇస్ ఎవ్రీ సర్వీస్ ఇస్ గుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాస్ ఇప్పుడు హౌ కెన్ యూ సే సి ఎవ్రీ సర్వీస్ గివ్స్ యూ ద ఆపర్చునిటీ టు వర్క్ ఫర్ అన్ కంట్రీ ఇన్ ఎ వెరీ డిఫరెంట్ వే, వెరీ డైవర్స్. ఇప్పుడు ఫారెన్ సర్వీస్ హౌ కెన్ యూ కంపేర్ విత్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్? Foreign is very important. The foreign service, if you don't have diplomacy and all, so every service has its own. Very naaku genuine ga I wanted to be an IAS officer. So this is my passion, and luckily by God's grace I got it. So I wrote it for that. Yeah. Thank you. Anybody? Good evening, sir. Good evening. My name is Vamsi Krishna. Hi. Sir, ఇంకో 2 monthsలో మనకి మళ్ళీ ఫిలిమ్స్ రాబోతుంది 2021. ఈ 2 monthsలో టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసి ఎలాగ ప్రిపేర్ అవ్వచ్చు? ఇప్పుడు June 27th ఉంది ప్రిలిమ్స్ ఎగ్జామ్. 28. Okay. So you have nearly 80 days, something like that. అదే సో ఈ టైంలో సెక్షనల్స్ టెస్ట్ రాస్తే బెటర్. సెక్షనల్స్ ఆల్రెడీ గ్రాండ్ టెస్ట్ నేనేం రాసాను అన్న, గ్రాండ్ టెస్ట్ నేను ఒక 10 రాసాను, బట్ అన్ని అవసరం లేదు. అంటే ఐ గేవ్ కొన్ని ఇది, బట్ ఐ థింక్ ఈవెన్ 6 విల్ బి గుడ్, 5-6 విల్ బి గుడ్. బట్ సెక్షనల్స్ మీద ఫోకస్ చేయి. గ్రాండ్ టెస్ట్ ఏంటంటే ఈ సెక్షనల్స్ అన్ని కలిపినాయే కదా, సెక్షనల్స్ అన్నింటిలో బాగా చేస్తే గ్రాండ్ టెస్ట్లో బాగా చేస్తావు. అదే నువ్వు ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ తీసుకున్నావు అనుకో, నీకు ఎక్కడ వీక్ ఉన్నావో తెలియదు. ఇప్పుడు నీకు హిస్టరీలో తక్కువ వచ్చిన, హిస్టరీలో బాగాలేదని అర్థం అది. ఎందుకంటే ఇంకోటి మార్కులు కాదు, ర్యాంక్ ఇంపార్టెంట్. సో నువ్వు రాసే మాక్ టెస్ట్లో నీకు మిగతా వాళ్ళ కంపారిజన్లో ఎంత వస్తుంది, రిలేటివ్ అని ఇంపార్టెంట్. సో కరెంట్ అఫైర్స్ ఎన్ని మంత్స్ వరకు ప్రిపేర్ అయితే? 1 year. హాఫ్ ఇయర్ సరిపోదు, 1 year చదవాలి. కానీ ఇప్పుడు కరోనా దీనివల్ల ఇట్స్ డిఫరెంట్ ఇది, బట్ 1 year చదవాలి. 1 year, ఈవెన్ దిస్ ఇయర్ యూ షుడ్ రీడ్ 1 year. ఇంకో జనరల్ డౌట్ ఏంటంటే ప్రతి ఇయర్ యూపీఎస్సీ కండక్ట్ చేసిన ఎగ్జామ్లో వేకెన్సీస్ తగ్గిపోతూ వస్తున్నాయి. కరెక్ట్. ఏ రీజన్ ఏమి?
బట్ యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. నీకు వేకెన్సీస్ ఎందుకు, నీకు కావాల్సిన సర్వీస్ నీకు ర్యాంక్ వస్తుంది కదా. అంటే ఇప్పుడు యూ డోంట్ వాంట్ బి అట్ ద బాటమ్ ఆఫ్ ద లిస్ట్ కదా, యూ ట్రై ఫర్ ఇది. ఇట్ డజంట్ మ్యాటర్. నీకు ఐఏఎస్ వేకెన్సీస్ అయితే తగ్గల, అంటే యూ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్ సర్వీస్, ఐఏఎస్ వేకెన్సీస్ తగ్గల. సో ఇట్స్ ద సేమ్, డోంట్ వరీ. ఎందుకంటే అది మెంటల్ బ్యారియర్ ఉండకూడదు నీకు, తగ్గుతున్నాయి లేకపోతే ఇది ఇప్పుడు అట్లా అనుకుంటే చాలా మంది డిమోటివేట్ అవుతారు. ఇట్స్ నాట్ గుడ్. యూ రైట్, డోంట్ వరీ. ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్ కదా, మన చేతిలో లేని విషయాల గురించి బయట డోంట్ వరీ. యూ విల్ నాట్ డిసైడ్ వేకెన్సీస్. ప్రీవియస్ క్వశ్చన్స్ మీద ఎంతవరకు Good evening. చెప్పవచ్చు? Can I ask? Oh, Good evening, sir. I am Sagar. Sagar, I know. I spoke to him maybe. Yeah. Sir, first of all, congratulations, sir. Thank you, Sagar. Yeah. Sir, I did not give time till now for ethics and optional, sir. Hmm. As you know, I completed my preparation, coaching. Sir, now I am little worried about my balancing prelims and ethics plus optional, sir. Hmm. So how should I? So what you did not prepare well? ఏది బాగా చదవలేదని? Ethics. Ethics, see ethics, I'll tell you. Sir, one second. చెప్పు. I want to inform you, I completed my coaching. అవును తెలుసు. ఇప్పుడు ఎలా మేనేజ్ ఓకే, చేయాలి? సి ఎథిక్స్ లో చేసే తప్పు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్లాటో వీళ్ళు ఏం చెప్పారు, థింకర్స్ ఏం చెప్పారు దాని మీద ఫోకస్ చేస్తారు యూజువల్లీ. ఫస్ట్ ఎథిక్స్ లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఎథిక్స్ పేపర్ చూడు, ప్రీవియస్ పేపర్ ఎథిక్స్ చూస్తే దాంట్లో ఏం స్టాటిక్ ఉండదు. అంటే నువ్వు థియరీ చదివి అది రిప్రొడ్యూస్ చేయడానికి ఏం ఉండదు ఎథిక్స్ పేపర్లో. ఇట్ ఈస్ వెరీ ప్రాక్టికల్. మామూలుగా కేస్ స్టడీస్ ఉంటాయి కదా, ఇప్పుడు ఆ కేస్ స్టడీస్ మొత్తం 6 కేస్ స్టడీస్ మొత్తం యూ హ్యావ్ టు రైట్ బేస్డ్ ఆన్ యువర్ ఓన్ అనాలిసిస్. ఎలా ఎథిక్స్ పేపర్లో ఏముంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిజాస్టర్ సైక్లోన్ వచ్చింది, సైక్లోన్ వస్తే మీరు రిలీఫ్ మెషర్ కి ఉన్నారు, మీరు యు ఆర్ ద ఇన్ఛార్జ్, మీరు అక్కడికి వెళ్తే జనంకి ఏదో ఫుడ్ అందలేదు, వాడిని స్టాఫ్ లో నలుగురిని కొట్టారు, వాళ్ళకి బ్లీడింగ్ అవుతుంది, వాట్ విల్ యూ డూ? సో మీరు ముందు రిలీఫ్ ఎఫర్ట్ చేస్తారా, వాడిని సేవ్ చేసుకుంటారా, సంథింగ్ లైక్ ఇట్లాంటివి ఉంటాయి అనమాట. సో యూ హ్యావ్ టు ఆన్సర్ బేస్డ్ ఆన్ వాట్ విల్ యూ, ఇట్లా అంటే ఐమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. సో ఇట్లాంటి యూ హ్యావ్ నథింగ్ టు స్టడీ కదా మీరు చదివి. కాకపోతే ఇది ఒక పార్ట్ ఈ పేపర్లో. ఇంకో పార్ట్ ఏంటంటే కోట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను రాసిన ఎగ్జామ్లో ఒక కోట్ వచ్చింది, ఇది మన అబ్దుల్ కలాం గారు చెప్పిన కోట్, వేర్ దెర్ ఇస్ పీస్ ఇన్ ద హోమ్ దెర్ ఇస్ హార్మనీ, దెర్ ఇస్ అ కోట్. హీ టాక్స్ ఇట్ ఇన్ యూరోపియన్ యూనియన్ వెళ్ళినప్పుడు ఆ కోట్ వచ్చింది ఎగ్జామ్. సో యూ వుడ్ హావ్ సీన్ ఇట్ ఆ కోట్. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. కోట్ ఎక్స్ప్లెయిన్ చేసే క్వశ్చన్స్ 4-5 ఉంటాయి. సో మీకు అది ఒక కోట్ ఇస్తే దాన్ని మీరు ఎట్లా అనలైజ్ చేస్తున్నారు అనేది. సో నా ఉద్దేశం ఏంటంటే ఎథిక్స్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. ఎథిక్స్ నేను అనాలిసిస్ చేశాను ఎంతమందికి ఈ మార్కులు వచ్చినాయి, బాగా మిగతా సబ్జెక్ట్ బాగా వచ్చిన దీంట్లో తక్కువ వస్తాయి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్లో మీ సొంత ఎబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రిపరేషన్ ఉంటుంది కానీ దీంట్లో ఏంటంటే యూ కెనాట్ రిప్రొడ్యూస్. ఈ బుక్ నుంచి చదివి రాయడానికి ఉండదు. సో నా అడ్వైస్ ఏంటంటే ఇప్పుడు లెక్సికాన్ బుక్ ఒకటి ఉంటుంది, దాంట్లో మీకు సెకండ్ ఇయర్సీ రికమెండేషన్స్ ఏమున్నాయి, దాని తర్వాత కొన్ని అంటే అదొకటే కదా మిగతావి కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి సిలబస్లో ఉన్నాయి. సో ఆప్టిట్యూడ్ గురించి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి అవి బ్రీఫ్గా చదవండి. వీ కెన్ టాక్ అది ఏమేమి చదవాలి, ఐ కెన్ ఈవెన్ టెల్ యూ పేజ్ నెంబర్స్ ఏమేమి చదువుతామని, అవి చదివితే చాలు. ఇంకోటి ఇంకా ఎగ్జామ్లో ఏం చదవకూడదు అనేది తెలియడం చాలా ఇంపార్టెంట్. చదవటం ఏం చదవకూడదు అంటే ఎథిక్స్లో ఇప్పుడు థింకర్స్ కి చాలా ఇప్పుడు కాంట్, ఇమాన్యుయల్ కాంట్, అది ఇది చాలా థియరీస్ ఇచ్చేస్తారు, అవి ఏం రావట్లేదు ఎగ్జామ్లో. సో వెన్ యూ సీ ద పేపర్ దాని ఎగ్జామ్ వరకు ప్రిపరేషన్ చేయండి. చాలా మంది చూసింది వాళ్ళు అది చదువుతున్నారు ఇది చదువుతున్నారు, ఎగ్జామ్లో అడగరు. సో వై ఆర్ యూ ప్రిపేరింగ్ సంథింగ్ విచ్ యూ హావ్ నాట్ ఆస్క్డ్? సో అట్లాంటి ఎథిక్స్ వరకు వీ కెన్ ఫైన్. ప్రీవియస్ పేపర్స్ గురించి అడిగారు కదా, సో ప్రీవియస్ పేపర్స్ చదవాలా లేదా ప్రీవియస్ క్వశ్చన్స్? ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ ని ఫిల్టర్ చేసుకోవడానికి ప్రీవియస్ పేపర్ ని బేస్ చేసుకోవచ్చా? పేపర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ పేపర్స్ చూడాలి. మీకు యూపీఎస్సీ వెబ్సైట్ లో ఉన్నాయి ప్రీవియస్ పేపర్స్, మెయిన్స్ పేపర్స్ ఉన్నాయి, ప్రిలిమ్స్ పేపర్స్ ఉన్నాయి. ప్రిలిమ్స్ పేపర్ అయితే చేయండి, అంటే చూడదు ప్రిలిమ్స్ పేపర్, జస్ట్ యూ సిట్ యాజ్ ఇఫ్ ఎగ్జామ్ 2 గంటలు ఎగ్జామ్ పెట్టుకొని చేయండి. మెయిన్స్ పేపర్ మీరు చూడొచ్చు, రాసిన పర్లేదు కానీ మెయిన్స్ చాలా లెందీ ఉంటాయి, 10 ఎక్కువ ఉంటాయి. సో యూ గో త్రూ ద పేపర్. అప్పుడు మీకు ఏమర్థం అవుతుందంటే ఆ క్వశ్చన్ రావు కానీ ఎట్లా అడుగుతున్నారో తెలుస్తుంది. సో అనాలిసిస్ ఏంటంటే దాని నుంచి కరెంట్ ఇష్యూస్ మీద అడుగుతున్నారు. సో నేను చెప్పినట్టు మంచి స్కోర్ ఎందుకు వచ్చింది అంటే కరెంట్ ఇష్యూస్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళకి, దాన్ని ప్రజెంట్ చేయగలిగిన వాళ్ళకి, దాన్ని అనాలిసిస్ చేయగలిగిన వాళ్ళకి. ఇంకోటి అంటే బ్యాలెన్స్ ఒపీనియన్ ఉంటాం.
ఇప్పుడు నాకు ఒక ఒపీనియన్ ఉండొచ్చు. ఇఫ్ యూ కెనాట్ రెస్పెక్ట్ అదర్ ఒపీనియన్ ప్రెసెంట్ ఇట్ ఇన్ ద ఆన్సర్, అప్పుడు నీకు ఇది రాదు. సో డెఫినెట్లీ ఆ వెల్ రెడ్ ఇది అనేది తెలుస్తుంది అక్కడ ఇన్ యువర్ ఆన్సర్. సో అది మీకు ఎలాంటి ఇష్యూస్ మీద ఫోకస్ చేయొచ్చు అనేది ప్రీవియస్ క్వశ్చన్ చదివితే కష్టం తెలుసు. సో యూ హ్యావ్ టు గో త్రూ పేపర్స్. My name is P. Ganesh, sir. I'm studying 10th class in JK. మామూలుగా డిగ్రీలో అగ్రికల్చర్ బేస్ చేస్తే ఈజీగా వస్తుంది. అలా ఏం లేదు. అగ్రికల్చర్ బిఎస్సి చేసిన వాళ్ళు మా ఫ్రెండ్స్ కొంత బ్యాచ్లో ఉన్నారు. తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి చదివిన వాళ్ళు కొంతమంది యాక్చువల్లీ దే ఆర్ గుడ్ వాళ్ళ నుంచి. మన తెలుగు స్టేట్స్ నుంచి ఎవరు లేదు. సో దేర్ ఇస్ నోబడీ ఫ్రమ్ తెలుగు స్టేట్స్. ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ సర్వీస్ మొత్తం, నాట్ జస్ట్ ఐఎస్. సో అది నేను చెప్పాను చూడు, ఈ ఎగ్జామ్ క్లియర్ చేయాలి అని చెప్పి గ్రాడ్యుయేషన్ చూస్ చేసుకోవద్దు. సో ఇఫ్ యూ లైక్ అగ్రికల్చర్ బిఎస్సి టు అది చేయాలనుకుంటే అది చేయి, అంతేగాని ఈ ఎగ్జామ్ గురించి అంటే ఈ ఎగ్జామ్ ఇప్పుడు సో ఎగ్జామ్ ముందే చదువుతాను 1 year వాట్ యూ ప్రిపేర్ ఆ రిలవెంట్ గా చదువుతావు అగైన్ యూనో. సో డోంట్ హ్యావ్ దిస్ మైండ్ సెట్. అది దిస్ ఇస్ మోహిత్ సార్, 10th క్లాస్ స్టడీయింగ్ ఫ్రమ్ కేకేఆర్ గవర్నమెంట్. సార్ ఇప్పుడు ట్రైనింగ్ లో అన్ని కార్డ్స్ కి ఒక్కటే ఇస్తా లేదా సపరేట్ గా చేస్తాం? క్యాడర్స్ అంటే ఏం లేదు. క్యాడర్స్ అంటే మాకు ట్రైనింగ్ అయిపోయి చివరిలో వస్తాయి క్యాడర్స్. సో అట్ ద బిగిన్ ట్రైనింగ్ లో ఇప్పుడు స్టేట్ స్పెసిఫిక్ అంటే స్టేట్ ట్రైనింగ్ అకాడమీ ఉంది. ఇప్పుడు దేర్ రెవెన్యూ లో నుంచి ఉంటుంది. ఇట్స్ నాట్ సార్ చెప్పిన దాంట్లో మేము 4-5 విషయాలు గమనించాం. మొదటిది ఆప్షనల్స్. మనకి ఒక ఆప్షనల్ చూస్ చేసి, ఒకప్పుడు 2 ఆప్షనల్స్ ఉండే సివిల్ సర్వీసెస్. ఒక ఆప్షనల్ 500 మార్కులు 2 పేపర్స్. ఈ ఆప్షనల్లే ఎంపిక అవుతారని రూల్ ఏం లేదు. ఇందాక అబ్బాయి అగ్రికల్చర్ బిఎస్సి చదివిన వాళ్ళు అవుతారు ఎక్కువ అని అంటున్నాడు. అట్లా ఉండదు. మీ ఇంట్రెస్ట్. సూర్యతేజ సోషియాలజీ ఆప్షన్, అవునా? నిన్న ఒక అబ్బాయి వచ్చాడు మా ఇంటికి, అశ్విన్ అని, శ్యామల్ నగర్లో. ఇప్పుడు అతను మెయిన్స్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోతున్నాడు, మెయిన్స్ క్లియర్ చేసి. మీకు పరిచయం అబ్బాయి ఆంధ్రప్రదేశ్. మొన్నదాకా ఇక్కడ నారపరెడ్డి మౌర్య అని ట్రైనింగ్ కలెక్టర్గా ఉంది. ఇప్పుడు ఆవిడ నర్సీపట్నం సబ్ కలెక్టర్గా వెళ్ళింది. మంచి ర్యాంక్ వచ్చింది ఆవిడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు తెనాలి సబ్ కలెక్టర్గా మయాంక్ అశోక్ దినేష్ చేశాడు. దినేష్ ఇప్పుడు ప్రజెంట్ మయాంక్ అశోక్ అని చేస్తున్నాడు. మొన్న సెలెక్ట్ అయ్యి ఆయన పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. మొన్నదాకా తెనాలి సబ్ కలెక్టర్గా దినేష్ కుమార్ అని చేశాడు. ఇప్పుడు ఆయన నెల్లూరు మున్సిపల్ కమిషనర్గా వెళ్ళాడు. ఆయన పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్. చూసారు, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఒక ఆప్షనల్ నుంచి అందరూ వచ్చాయి. అంటే మనం డిగ్రీ అనేది ఇంపార్టెంట్. ఏ డిగ్రీ అయినా సరే డిగ్రీ పూర్తి చేయాలి. ఎందుకంటే డిగ్రీ క్వాలిఫికేషన్ కాదు, అది బీటెక్కా, బిఏనా, లేకపోతే బిఎస్సి అగ్రికల్చరా, దీన్ని బట్టి డిగ్రీని చూస్ చేసుకోక్కర్లేదు మీరు. ఇప్పుడు చాలామంది కోచింగ్ సెంటర్ల వాళ్ళు ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అని పెట్టి ఇంటర్మీడియట్ నుంచి 10th క్లాస్ నుంచి అసలు వాళ్ళు ఎవరూ సరిగ్గా నడపట్లేదు. పెట్టినోడు ఎవడు నారాయణ చైతన్య. ఇందులో దాపరికం ఏముంది? వాళ్ళకి అన్నిట్లాగే అది కూడా ఒక వ్యాపారం. వాళ్ళు ఏం బాగా నడపలేదు. అక్కడి నుంచి నాకు తెలిసి ఒక్కరు కూడా సెలెక్ట్ కాదు. అది బట్టి పట్టడం కాదు, బట్టి పట్టించడం అలవాటు కదా. అది కూడా అక్కడ బట్టి పట్టించుంటారని అనుమానం. అది ఎవరు సెలెక్ట్ కాదు నాకు తెలిసి. అలా అవరు. కానీ 4-5 అంశాలు మీరు, ఒకటి లక్ష్యం ఉండాలి మీకు. రెండోది ఏదో డిగ్రీ పూర్తి చేయాలి మీరు, అది ఏ డిగ్రీ అయినా పర్వాలేదు. మూడోది ఆప్షనల్ చూసి కూడా మీ ఇంట్రెస్ట్ని బట్టి చేసుకోవాలి. నాలుగోది రెగ్యులర్గా న్యూస్ పేపర్స్ చదువుతూ కరెంట్ అఫైర్స్ అనేది ఒక కంటిన్యూస్ అఫైర్. 6 నెలలు చదవాలా, 7 నెలలు చదవాలా అనేది కాదు పాయింట్. నాకు అబ్బాయి 1 సంవత్సరం చదివితే సరిపోతా. కరెంట్ అఫైర్స్ అనేది ఏంటది? కంటిన్యూస్ అఫైర్. చాలా ఇష్యూస్ కంటిన్యూ అవుతా ఉంటాయి. యుఎస్కి ఇండియాకి రిలేషన్స్ ఎలా ఉన్నాయి అంటారు అనుకోండి. అది ఇవాళ ఒక్కరోజు వచ్చేది కాదు కదా. వారి పీరియడ్ ఆఫ్ టైము ఇండియా యుఎస్ రిలేషన్స్ ఎలా చేంజ్ అవుతూ వస్తున్నాయి అనేది మనకు తెలియాలి. అందువల్ల మనం ఆ ఇంట్రెస్ట్ మీకు ముఖ్యం. ఆ ఇంట్రెస్ట్తో చదివితే ఖచ్చితంగా
నాకు తెలిసి చాలా మంది సివిల్ సర్వీస్ అందరికీ ఐఏఎస్ రావాలని రూల్ ఏం లేదు. కొంతమందికి ఐఏఎస్ రావచ్చు, కొంతమంది ఐపీఎస్ రావచ్చు. ఐపీఎస్ అయిన వాళ్ళు మళ్ళీ ఐఏఎస్ రాస్తున్నారు. ఒకవేళ ఇవన్నీ రాకపోతే గ్రూప్ 1 రావచ్చు. ఇప్పుడు పనబాక రచన అని చెప్పేసి ఇప్పుడు ఏలూరు ఆర్టీఓగా చేస్తారు. ఇప్పుడు పనబాక లక్ష్మి గారు అని మంత్రి చేశారు, తెలుసు కదా. వాళ్ళ అమ్మాయి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయింది, బీటెక్ అయ్యారు. ఈ లోపల గ్రూప్ 1 పడితే రాసింది. గ్రూప్ 1 మహిళల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు ఏలూరు ఆర్టీఓగా చేస్తూ మళ్ళీ సివిల్స్ రాస్తారు. అమ్మాయి వదిలిపెట్టు. అట్లా మనకు ఉంటుంది. కొంతమంది గ్రూప్ 1 సెలెక్ట్ కావచ్చు, కొంతమంది సివిల్స్ రాక గ్రూప్ 1 రాక గ్రూప్ 2లో సెలెక్ట్ అయ్యి గ్రూప్ 2లో చాలామంది ఇప్పుడు తహసీల్దారులుగా అలా చాలా ఈ మంచి ఉద్యోగాలే ప్రజలు సేవ చేయటం. కానీ ఆ లక్ష్యం ఉండడం అనేది మీకు ఇంపార్టెంట్. అందువల్ల మీరు ఆ దృక్పథంతో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చదవాలని చెప్పేసి కోరుతున్నాం. మళ్ళీ ఎవరైనా ఉంటే ఒక 2 ప్రశ్నల తర్వాత అడుగుదురు. కానీ కన్నా మాస్టర్ గారు మాట్లాడిపోయే ముందు షాల్ వెళ్ళేదా కరీము ఇక్కడే ఉన్నా. యశ్వంత్ దగ్గర అమౌంట్ సార్ దగ్గర కన్నా మాస్టర్ సార్. థ్యాంక్ యూ. మరి ఇంకో 5 minutes ఇంటరాక్షన్ ఉంటుంది. ఈ లోపల కన్నా మాస్టర్ ఒక 2 నిమిషాలు. కన్నా మాస్టర్ పరిచయం ఉందా? మీలో కొంతమంది తెలిసి ఉంటారు. కన్నా మాస్టర్ వాస్తవంగా ఏసీటీఓగా సెలెక్ట్ అయ్యారు. ఏసీటీఓ అని తెలిసి కమర్షియల్ ట్యాక్సెస్. ఆ డిపార్ట్మెంట్లో ఉంటే ఆయన ఈ పాటికి 5-6 కోట్లు సంపాదించారు. కానీ ఆయన చదువు మీద ఇంట్రెస్ట్తో కన్నా స్కూల్ అని పెట్టి కొన్ని వందల మంది పిల్లలకి ఆయన ట్రైనింగ్ ఇచ్చాడు. ముఖ్యంగా ఆయన ఏంటంటే కేవలం బట్టి పట్టించడాలు కాకుండా పిల్లలకి క్విజ్ అని అన్ని రకాల యాక్టివిటీస్ నిర్వహిస్తూ ఉంటారు కన్నా మాస్టర్. 2 నిమిషాలు. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. మరి ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం. ఎందుకంటే ఒక సక్సెస్ఫుల్ క్యాండిడేట్తో కూర్చొని మాట్లాడుతుంటే వయసు చిన్నదైపోతుంది. మనము ఆ కాంపిటేటివ్ వరల్డ్లోకి వెళ్ళాలని అనిపిస్తుంది. ఆ అనుభూతిని తీసుకురావడం కారణం. Please subscribe to Androdayam TV. Please subscribe to Androdayam TV channel. Please subscribe to Androdayam TV. Please subscribe to Androdayam TV. Please subscribe to Androdayam TV. Please subscribe Androdayam TV. Please subscribe to Androdayam TV.